వెదర్ పెడతా. మకంచోర్ మై లిటిల్ కృష్ణ వాజ్ రైడింగ్. అది అక్కడికి పోయినాక పెట్టుకోవాలి నాన్న, మేకప్ వేసిన తర్వాత. వినడు. తీసేయి, అది ఇక్కడ వద్దు, అక్కడ పెట్టి తీసేయి. బాబు రెడీ. హన్షి ఇటు చూడు, దూరము. బ్యాక్ 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 బ్యాక్. ఇంకా ఇంకా మొత్తం వస్తలేవు. ఇంకా కథ ఆయనకి మేము ఎవ్వరం వద్దు పోతాండు. పిల్లలు లోపల ఏం చేస్తున్నారా అని చూడ్డానికి వెళ్తున్నా. వెళ్ళేసరికి పిల్లలందరూ మంచిగా ఆడుకుంటున్నారు చూడండి, నవ్వుకుంటూ. ఎవ్వరు ఏడవట్లేదు అసలు. అంత బాగా రెడీ అయ్యి మార్నింగ్ 8 o'clockకి రమ్మని అన్నారు. వస్తే టైం అప్పటికి 10-10:30 అవుతుంది. ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వలేదు. బట్ పిల్లలందరూ ఇంకా చాలా యాక్టివ్గా అలానే ఉన్నారు చూడండి. కొందరైతే ఏడుస్తున్నారు కదా, అంతే. ఇంకా పేరెంట్స్ని చూస్తేనే ఏడుస్తున్నారు. వీళ్ళైతే సూపర్. ఇంకా ఆ ఏడ్చే వాళ్ళని ఆపలేకపోతున్నారు అందరూ, టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ. నైస్, చాలా బాగా రెడీ అయ్యారు అందరూ. చూడండి ఎంత హ్యాపీగా ఉంది. ఈ పాపను చూడండి, వాళ్ళ మమ్మీ కోసం వెతుకుతుంది. తను రెడీ అయ్యి మేకప్ అయ్యి ఇప్పుడే వచ్చింది అన్నట్టు స్టేజ్ పైకి. రూమ్లో కూర్చోబెట్టారు. వాళ్ళ మమ్మీకి తన మేకప్ చూపించాలని చాలాసేపు వెతికి 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 కూర్చుంది. రెడీ అయిన వాళ్ళందరినీ ఇలా తీసుకొస్తున్నారు 1 by 1. పాపం టీచర్స్కి అయితే ఎక్కడం దిగడం పైన మేకప్ వేస్తున్నారు అన్నట్టు. పిల్లల్ని ఎవరిని పేరెంట్స్ దగ్గరికి రానివ్వట్లేదు. వన్స్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళారంటే మళ్ళీ అస్సలు రారు స్టేజ్ మీదకి అనేసి, వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా పోతుంది డ్యాన్స్ మీద అనేసి అందరినీ ఒక రూమ్లోనే పెట్టేస్తున్నారు. ఎంత బాగా రెడీ అయ్యారో పిల్లలందరూ అయితే. వాళ్ళు జస్ట్ ఫస్ట్ క్లాస్ అంట. నా వెనుక చూడండి పేరెంట్స్ అందరూ చాలా వెయిటింగ్ పిల్లల డ్యాన్స్ కోసం, ఎప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారా అనేసి. ఫోటో సెక్షన్ జరుగుతుంది. ఆ ఫ్రంట్లో ఉన్న పాపను చూడండి, తను ఎలా నిల్చిందో, ఎంత క్యూట్గా ఉందో. ఇదంతా మేకప్ ఏరియా. మేకప్ ఏరియాకి కూడా పేరెంట్స్ని ఎవరిని రానివ్వట్లేదు అసలు. చాలా మంది పిల్లలు ఉన్నారు. ఇంకా మేకప్ వేసే వాళ్ళని నేనే వెళ్తే రావద్దు మేడం ఎందుకు వచ్చారు అనేసి క్వశ్చన్ చేశారు. మనం ఒకసారి చెక్ చేసి వద్దాం వాళ్ళు ఏం చేస్తున్నారా అని అయితే వెళ్ళాను. మా బాబుదైతే ఫౌండేషన్ వేశారు. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చేస్తున్నారు. లిప్స్టిక్ మా బాబు ఇంట్లోనే ఫస్ట్, నాకు లిప్స్టిక్ వద్దు మమ్మీ, నేను బాయ్స్ లిప్స్టిక్ పెట్టుకోరు, నో లిప్స్టిక్ మమ్మీ అన్నాడు. అక్కడికి పోయాక ఆయన లిప్స్టిక్ వేస్తుంటే ఎంత సైలెంట్గా వేయించుకున్నాడో చూడండి. అసలు నోట్లో నుంచి మాట రాకుండా వేయించుకున్నాడు, అంత సైలెంట్గా. పాపం లిప్స్టిక్ వేస్తుంటే అది హెడ్ది కిరీటం ఊడిపోయింది. ఎంత బుద్ధిమంతుడో. అదే ఇంట్లో ఊడిపోయి ఉండి ఇంకా మాకు టార్చర్. మళ్ళీ పోయి కొనుక్కొచ్చేదాకా ఉండు. ఇప్పుడు నాకు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది, నాకు డ్యాన్స్కి అది కావాలి అనేసి. కానీ బయట కదా చాలా సిన్సియర్, ఏం తెలీదు మనకి. మనల్ని అందరు గుడ్ బాయ్ అంటారు అట్లా. బొట్టు కూడా చూడండి ఎంత బాగా పెట్టించుకుంటున్నాడో కదలకుండా. మా బాబుకి ఇలా రెడీ అవ్వడం ఇవన్నీ అయితే ఫస్ట్ నుంచే ఇంట్రెస్ట్ లేండి. చాలా ఫొటోస్ దిగాడు ఇప్పటికీ. కృష్ణుడు బొట్టు. నైస్ కదండి.
మా బాబు ఎలా ఉన్నాడో కమెంట్లో కమెంట్ చేయండి. క్యూట్ ఉన్నాడా లిటిల్ కృష్ణ అనేసి. అందరూ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్తుంటే టీచర్స్ దొరకబడుతున్నారు. మా బాబేమో కనీసం మమ్మీ అని కూడా పిలవట్లేదు. పో మీరెవరు అన్నట్టు చూస్తున్నాడు. వస్తున్నాడు, వెళ్తున్నాడు, కూర్చుంటున్నాడు. ఒక ఫోటో దిగుదాం రా అంటే రావట్లేదు. చూడండి, ఒక్క ఫోటో కోసం మేము బతిలాడుతున్నాం మా బాబుని. లేదు, లోపలికే వెళ్తాడంట వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి. అందరికేమో పేరెంట్స్ కావాలంటే మా వాడికేమో ఫ్రెండ్స్ కావాలి. ఫోటో సెక్షన్ జరుగుతుంది ఇప్పుడు. చాక్లెట్స్ తింటున్నాడు దొంగ లెక్క. స్టిల్స్ ఇస్తున్నాడు ఫొటోస్కి. చూడండి, పేరెంట్స్ దగ్గర నుంచి అలా తీసుకొస్తున్నారు మేడమ్స్. తీసుకొస్తున్నారు, ఆ రూమ్లో వేస్తున్నారు, తీసుకొస్తున్నారు, రూమ్లో వేస్తున్నారు, మళ్ళీ పోతున్నారు. ఈ బాబు అయితే అసలు చూడండి ఎంత గట్టిగా పట్టుకున్నాడో వాళ్ళ ఫాదర్ని. ఇంకా మేడం వచ్చేసి రావట్లేదు, ఉంచుకోండి అనేసి అంటుంది. ఓపిక పోతుంది వాళ్ళకి, గుంజుకొచ్చి తీసుకొచ్చి. ఆ గ్యాప్లో నేనైతే పేరెంట్స్ని చూపిద్దామనేసి అందరినీ చూపిస్తున్నాను. ఇంకా ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వలేదు. ఇంకా వీళ్ళకి కూడా పేరెంట్స్కి ఓపిక అనేది పోతుంది. స్టార్ట్ అయిపోయింది ప్రోగ్రామ్. చూడండి పిల్లల డ్యాన్స్ మాస్టర్ అనుకుంటా ఇతను. ఇంత హడావిడి చేస్తున్నాడు. చాలా బాగా చేస్తున్నారు పిల్లలు. ఈ పిల్లల్లో స్పెట్స్ పెట్టుకున్న పాపని చూడండి ఎంత క్యూట్గా ఉందో, ఎంత బాగా డ్యాన్స్ వేస్తుందో. తను ఒక్కటి మాత్రమే డ్యాన్స్ వేస్తుంది కరెక్ట్గా. సూపర్ అసలు. తను ఇక్కడ టీచర్ చెప్తుంది చూడండి, టీచర్ చెప్తున్నా కూడా చేయట్లే వాళ్ళు ఎవ్వరు. ఇటు సైడ్ వన్ టీచర్, అటు సైడ్ వన్ టీచర్, 2 టీచర్స్ చెప్తున్నారు, అయినా కూడా చేయట్లేదు. కానీ తన పాప చూడండి.
పిల్లల డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. సో గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్కి పిల్లలందరినీ లైన్లో నిల్చోబెడుతున్నారు ఇప్పుడు ఫ్యాకల్టీ వాళ్ళైతే. పాపం ఎంత కష్టపడుతున్నారో పిల్లల్ని లైన్లో నిల్చోబెట్టడానికి, మళ్ళీ డ్యాన్స్ వేయించడానికి చాలా కష్టపడుతున్నారు పాపం. పిల్లలేమో కొందరు ఏడుస్తూనే ఉన్నారు. ఈ బాబు చూడండి కెమెరాలో అడ్డు వాళ్ళ చెల్లి కోసం వచ్చిండు. వాళ్ళ చెల్లికి అక్కడ హాయ్ చెప్తున్నాడు చూడండి. గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా బాబు చూడండి నాకు ఎప్పుడు ఇస్తారా, అయ్యో నాకు ఇయ్యట్లే అని గిఫ్ట్ మీదనే ఉంది మొత్తం. అయిపోయినాయి అగో నాకు ఇవ్వలే అన్నట్టు హ్యాండ్ రేజ్ చేస్తున్నాడు. గెస్ట్ తను. చూడండి ఈ చైనీస్ సవా అనేసి అడుగుతున్నారు మేడం. మమ్మీ నాకు గిఫ్ట్ వచ్చింది అనేసి చూపిస్తున్నాడు చూడండి. అది గిఫ్ట్ ర్యాపింగ్ లేదు కాబట్టి అది గిఫ్ట్ కాదు అనేసి కాసేపు గొడవ చేశాడు. నాకు గిఫ్ట్ ఇస్తుంది టీచర్, ఇంకా గిఫ్ట్ ఇవ్వలేదు, గిఫ్ట్ ఇచ్చినాకనే పోదామనేసి మళ్ళీ టీచర్ దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళీ కన్ఫర్మ్ చేయించాకనే ఇంటికి వచ్చిండు. అప్పటిదాకా అస్సలు రాలేదు. ఎంత అన్నా కూడా ఇది గిఫ్ట్ కాదు, నాకు టీచర్ గిఫ్ట్ ఇస్తుంది, గిఫ్ట్ ఇచ్చాకే వెళ్దాం అని టీచర్ని పిలిచి మరీ అడిగి అది గిఫ్టే నాన్న మేము ఇచ్చింది అని చెప్పాకనే ఇంటికి వచ్చిండు. అట్లుంటుంది మనతో, ఏది ఫ్రీగా చేయమన్నట్టు. డ్యాన్స్ చేసాం కాబట్టి గిఫ్ట్ ఇవ్వాలి, గిఫ్ట్ ఇస్తేనే ఇంటికి పోవాలి, అది వాడి రూల్. అందరికి ఇచ్చేయడం అయిపోయింది. ఫైనల్గా ఫోటో అయితే దిగుతున్నారు. ఇంకా చేస్తూ వాళ్ళని ఎప్పటికప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నట్లు పోదామా మరింతగా అభివృద్ధి చెందే విధంగా మనం బయటికి పోదాం. నీ చెప్పులే ఎంత మంచి ఉద్దేశంతో స్కూల్ స్టార్ట్ చేశారో ఆ ఉద్దేశం గిఫ్ట్ ఇచ్చిల్లు కదా, ఇదే గిఫ్ట్ చూపి గిఫ్ట్ ఇరా. అరే డాడీ డాన్స్ చేస్తావు నాన్న ఇక్కడ, నువ్వు ఇక్కడ చేస్తావా, ఇక్కడ చేస్తావు ఒకసారి డాడీ లాగా చేస్తావా. డాడీ నువ్వు ఇద్దరం చేద్దాం పట్టరు. ఇగో కృష్ణులాగా నిలబడు ఇట్లా, అదే ఎట్లా బాగుంది కదా లయన్ డ్రెస్. మేకప్ చూడు ఎట్లుందో. చిన్న పిల్క ఏది పిల్క తీస్తుందా, పిల్క తీస్తుందా
ఆడ అద్దంలో చూసుకుంటాండు. ఎట్లా డాన్స్ చేసినా పోయేద్దాం నాన్న బయటికి, వస్తావా? అది తీసుకురా పది మన మమ్మీని ఫేస్ మమ్మీ దగ్గరికి వచ్చి తీస్తుంది. అట్లనే ఉన్నది పిలిక. ఏ ఇప్పుడు యోయో కృష్ణ డ్యాన్స్లు ఎత్తండి అద్దలు వేసుకుంటా. అయ్యో లిటిల్ కృష్ణ కింద పడ్డా నిద్ర.